అలా విశ్వాసం వెలుగుతున్న పీటర్ని పడేయాలనే సైతాన్ని వీడియోస్ని చూపిస్తున్నాడు. అలా పీటర్ కూడా కాలక్రమేపణ అతను కూడా పడిపోతున్నాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత తన రెండో మిత్రుడు వచ్చాడు. బోర్ పడుతుంది, క్రికెట్ ఆడుతున్నారు, పట్టండి. ఫస్ట్ నేను ఫీల్డింగ్ చేస్తాను, నువ్వు బౌలింగ్ అయ్యి నువ్వు బ్యాటింగ్. పీటర్ అలా చిన్నగా లోకానికి అలవాటు అవుతూ ఉన్నాడు. అలా తిరిగి వాళ్ళిద్దరు స్నేహితులు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ పీటర్ మాత్రం మొబైల్ చూస్తూనే ఉన్నాడు. మొబైల్లో రీల్స్ చూస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి సమయంలో తన తల్లి భోజనం చేస్తామని అడిగినా కూడా అలా తన తల్లి వెళ్ళిపోయింది. కుమారుడు అయినప్పటికీ రాత్రి సమయం వరకు రీల్స్ చూస్తూనే నిద్రపోయాడు. అలా మరుసటి రోజు 9 గంటలకి ఉదయకాలమున మళ్ళీ లేచి రీల్స్ చూస్తూనే ఉన్నాడు. స్కూల్ ఉన్న సమయం కూడా గుర్తించలేకపోయాడు. అలా తిరిగి మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు. స్కూల్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూడా రీల్స్ చూసుకుంటూ సాటి ఉద్యోగంతో కూడా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక లోకంలోనే ఉంటూ ఫోన్లు చూసుకుంటూ ఫోన్లో వీడియోలు చూసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ తన స్నేహితులు ఇద్దరు వచ్చారు. దుష్టుడు వాళ్ళని పడేయాలి. సరే రీల్స్ వద్దు, సినిమా చూద్దాం పద. అప్లికేషన్ బుక్ చేస్తా. బుక్ చేయండి. సినిమా మై 9 ఉంది. 9 అలా రీల్స్ చూసుకొని వాళ్ళు ముగ్గురు సినిమాకి బయలుదేరి వెళ్ళారు. ఏం బాగోలే సినిమా. ఏంది నీకేం నచ్చదు, అన్నీ వేస్ట్. ఏం నచ్చవు మీకు.